ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, నిజానికి ప్రభువు 3 సంగతులను మనల్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు. అవి కాని నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే ఈ లోకంలో నీకు ఎలా బ్రతకాలో ఒక అవగాహన వచ్చింది. మొదటిగా ఆయన నీకంటూ కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలను తప్పిపోయేవాడైతే కాదు, చెప్పినవి చెప్పినట్టుగా నెరవేరుస్తాడు. కాకపోతే అప్పటిదాకా నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవది, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను గ్రహించలేదనుకో, నీవు దుఃఖాముఖులుగా ఉంటారు. అదే ఆయన ఇచ్చిన వాగ్దానం మీద నమ్మిక కలిగి ఉంటే ప్రభు సన్నిధి మనతోనే ఉంటుంది. ఎనీ టైం ఫాలోఅప్ చేస్తూనే ఉంటాడు. యేసయ్య మనతో ఉంటే మనకు దుఃఖం ఉండిద్దా? ఇంకా ఆఖరిగా లేఖనముల విషయంలో మందమత్తులుగా ఉండక చురుకుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. దేవుడు మనల్ని వాడుకునే ముందు మనల్ని పరీక్షిస్తాడు. మన మనసేదో ఆయన చదువుతాడు. అలా సిద్ధపాటు చేసే సమయంలో కొన్ని శ్రమలు వస్తాయి. అలాగే నీకు సత్యవాక్యం ఉందో లేదో తెలుసుకోవడానికి దుర్బోధన మీకు వినపడేలా చేస్తాడు. మానవ నైజం మొదటి నుండి కూడా అబద్ధానికే ఆకర్షితమైంది. వీటిని నువ్వు గ్రహించలేదనుకో, విశ్వాస భ్రష్టంలో పడిపోతావు.